హూ ఈజ్ కాల్డ్ ద మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా? భారతదేశ పాల మనిషిగా మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు? మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్: డాక్టర్ వర్గీస్ కురియన్, త్రిభువన్ దాస్ పటేల్, హెచ్ఎం దలయ, ఎంఎస్ స్వామినాథన్. డాక్టర్ వర్గీస్ కురియన్ ఈయన ఏమని పిలుస్తారు అనేసి అంటే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈ వర్గీస్ కురియన్ను శ్వేత విప్లవ పితామహుడు అని కూడా పిలుస్తారు, అంటే వైట్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ వైట్ రెవల్యూషన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా పిలవచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేసి అంటే దేశంలో ఉన్నటువంటి పాల కొరతని తగ్గించి పాల ఉత్పత్తిని పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. శ్వేత విప్లవం అంటేనే వైట్ రెవల్యూషను. ఈ శ్వేత విప్లవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేసి అంటే పాల ఉత్పత్తిని పెంచి దేశంలో ఉన్నటువంటి పాల కొరతను తగ్గించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 1946వ సంవత్సరంలో త్రిభువన్ దాస్ పటేల్ అనేటువంటి వ్యక్తి ఖైరా జిల్లా సహకార పాల ఉత్పత్తి కేంద్రాన్ని గుజరాత్లో ఉన్నటువంటి ఆనంద్లో స్థాపించారు. దాని పేరుని తర్వాత కాలంలో అమూల్గా మార్చారు. 1950వ సంవత్సరంలో డాక్టర్ వర్గీస్ కురియన్ గారు ఈ అమూల్ పాల సంస్థలో జాయిన్ అయ్యారు. తర్వాత కాలంలో 1970వ సంవత్సరంలో ఎన్డీడీపీ అంటే అనేసి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఈ సంస్థ ప్రారంభానికి కూడా ఈయన కారకుడయ్యారు. తర్వాత కాలంలో అంటే 1998వ సంవత్సరంలో ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అమెరికాని వెనకకి నెట్టి మన భారతదేశం ముందుకొచ్చిందనమాట. అంటే భారతదేశం ప్రథమ స్థానంలో నిలిచింది. అందువల్ల మనకి డాక్టర్ వర్గీస్ కురియన్ గారిని భారతదేశ పాల మనిషిగా పిలుస్తారు. డాక్టర్ వర్గీస్ కురియన్ గారు 1921 నవంబర్ 26న జన్మించారు. అందుకని ఈయన పుట్టినరోజు సందర్భంగా అంటే ప్రతి సంవత్సరం నవంబర్ 26న పాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతర్జాతీయ పాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తారీఖు జరుపుకుంటారు.